పెద్దపల్లి జిల్లాలో కార్మిక సదస్సు ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. కార్మికులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం జరిపించాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం. లేబర్ యూనియన్ కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి అధికారులు అలాగే గవర్నమెంట్ కూడా తెలంగాణ లేబర్ యూనియన్ డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో కార్మిక చట్టాలను అమలు చేయాలి, మరి స్థానికులకు ఉపాధి కల్పించాలని చెప్తాను. మరి ఇంతవరకు ఉపాధి కల్పిస్తలేరు. పెద్దపల్లి జరిగేటి కార్మిక సమస్యలు అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళకు మాత్రం సాల్వ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఇదివరకు తెలంగాణ వచ్చిన కాడికి లేదు, మళ్ళీ కొత్త ప్రభుత్వం కూడా వచ్చేది. వాళ్ళకు మాత్రం అమలు చేయాలని కోరుతున్నాం. జై. పెద్దపల్లి జిల్లాలో కార్మిక చట్టాలు అమలు చేయాలని తెలంగాణ లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. మరి వలస తీసుకొచ్చినటువంటి కార్మికుల మరణాలపై, ఆత్మహత్యలపై సిబిఐతో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి కార్మికులను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి బడా వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, మరి హత్యలకు, ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలో తేల్చాలని రాష్ట్ర జిల్లా ప్రభుత్వాలను అడుగుతున్నాం. మరి తెలంగాణ లేబర్ యూనియన్ ఎవరికి వ్యతిరేకంగా కాదు, కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల కోసం, వారి యొక్క సంక్షేమం కోసం పోరాటం చేయడమే తెలంగాణ లేబర్ యూనియన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏకైక లక్ష్యం అని తెలియపరుస్తున్నాను. నా పేరు పూతాడు శివరాజ్, తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి జిల్లా కార్మిక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ లేబర్ యూనియన్ నుండి జిల్లా వ్యాప్తంగా తిరిగి చూస్తే వలస కార్మికులను తీసుకుని వచ్చి రాత్రి పగలు పనిచేయించుకున్నటువంటి సందర్భం చాలా కనబడుతుంది. వారి పిల్లలు ఉంటే వారి పిల్లలను కూడా రాత్రి పగలు పనిచేస్తే ఇది ఏమిటని ప్రశ్నిస్తే వలస కార్మికులు ఇక్కడికి వచ్చినాక వారికి ఎవరు దిక్కులేరులే అని చెప్పి మమ్మల్ని రాత్రి పగలు పనిచేయించుకుంటున్నారు, మాకు పని ఒత్తిడి జరుగుతుంది అని ప్రశ్నిస్తే వారిని చంపి పారేయడమా, లేదా బావులలో వేయడమా, లేకపోతే కాలువలలో వేయడమా అనేది పెద్దపల్లి జిల్లాలో జరుగుతుంది. మరి పెద్దపల్లి జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రాంతం. ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని వలస కార్మికులను తీసుకుని వచ్చి ఇక్కడ వలస కార్మికులతో ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని నింపేసినటువంటి బడా వ్యాపారులు కోట్లకు పడిగెత్తి వారిని చంపేసి బొందపెట్టిన సందర్భాలు కూడా చాలా కనబడుతున్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వం ఉన్నా కూడా, పోలీసు యంత్రాంగం ఉన్నా కూడా, కార్మిక శాఖ ఉన్నాక కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటే అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాలో అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రత్యేక విచారణ చేయించి, సిబిఐతో విచారణ చేయించి రైస్ మిల్లు, సిమెంట్ సంచులు తయారయ్యే రంగం,
మరియు మట్టింక బట్టిలో కూడా అనేక కార్మికులు చనిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. హత్యనా ఆత్మహత్యనా వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ చేయించి కార్మికుల హత్యకు ఆత్మహత్య కార్మికులైనటువంటి కార్మికుల హత్య ఆత్మహత్య కార్మికులైనటువంటి బడ వ్యాపారులను శిక్షించాల్సిన అవసరం ఉందని తెలంగాణ లేబర్ యూనియన్ నుండి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మహిళా సంఘాలను కలుపుకొని కార్మిక సంఘాలను కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడానికి తెలంగాణ లేబర్ యూనియన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంఘటితమై ఉద్యమం వైపు పోకముందే ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే భవన నిర్మాణ కార్మికులలో ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వారు సెక్యూరిటీ లేక పెద్ద పెద్ద బిల్డింగులలో పనిచేస్తున్నటువంటి కార్మికులు పైన నుండి పడిపోతే వారికి వచ్చే లేబర్ ఇన్సూరెన్స్ లేక వారి ప్రాణాలు పోయినా వారికి ₹1 కూడా రావడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కార్డులను అమలు చేయాలని తెలంగాణ లేబర్ యూనియన్ నుండి డిమాండ్ చేస్తున్నాం. కార్మిక శాఖ మొత్తం అవినీతి నిరమతిలో ఉండిపోయింది. కార్మిక శాఖలో ఉన్నటువంటి అధికారులను వెంటనే అరెస్ట్ చేసి వారిని సస్పెండ్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పూతాడి శివరాజ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. థ్యాంక్ యూ.